హాయ్. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదే. డైరెక్టర్ పేరు చెప్పగానే భయం వేసింది. ఓమరావుత్ అంటే ఆదిపురుషు రకరకాలుగా గుర్తొస్తున్నాయి. అసలు ఎక్కడ లేని వణుకు పుట్టిస్తాడు ఆయన. ఆయన పేరు వినపడితేనే భయం వేస్తుంది. సో మరి ధనుష్ ఎట్లా ఒప్పుకున్నాడు డైరెక్టర్ ఆదిపురుషు అంటే నాకైతే అర్థం కావట్లేదు. డైరెక్టర్ని మార్చేస్తే మంచి, ఎందుకంటే చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఈ కాలంలో కలియుగంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మిస్సైల్. సో అన్ని మిసైల్ తయారు చేసి ప్రపంచానికి మన మన దేశం అంటే ఏంటో గర్వించే విధంగా రకరకాల మిసైల్ తయారు చేసిండు. రకరకాల శత్రుశత్రులను ఓడగొట్టడానికి కావాల్సిన మిసైల్ తయారు చేసిండు. అటువంటి గొప్ప వ్యక్తి సినిమా తీసే ముందు చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఆదిపురుషు అప్పుడు ఎలా తొక్కి ఇట్లా కమ్ టు మై రూమ్ అని ప్రభాస్ అన్నాడు చూసినా, ఈసారి ప్రజలంతా అంటారు, ప్రభాస్ కాదు ఈసారి ప్రజలంతా అంటారు. ఎక్కడ దొరుకుతాడా మడత పెట్టేస్తారు ఆదిపురుషుని. సో హీరో పరంగా అయితే ఎటువంటి మైనస్ ఉండకపోవచ్చు, కాకపోతే హీరోని కూడా మార్చితే బెటరే అనే ఫీలింగ్ ఉంది నాకు కూడా. మన ఎవరు మాధవన్ ఉన్నాడు కదా, మాధవన్ చాలా బాగా సూట్ అవుతాడు, ఆయన చాలా బాగా అనిపించేది. మరి ఆదిపురుషుడు డైరెక్టర్ని ఓమరావుని ఎందుకు పెట్టారో, ఆయన రాసుకొని వచ్చిండా ఇంకెవరైనా కథ రాసిచ్చారా? ఈ ప్రొడ్యూసర్ ఎవరైనా ముందు ఆయన ఒకసారి ఆదిపురుషు సినిమా చూడను, మళ్ళీ ఒకసారి ఓమరావుత్ గురించి నువ్వు ఆలోచించు. ఓమరావుత్ చేతులు ఎందుకు పెడుతున్నావు ఈ డైరెక్షన్ నాకు అర్థం కావట్లే. ఎందుకైనా మంచిది, ఓకే మాధవన్ కానీ లేకపోతే ధనుష్ ఉన్న పర్వాలేదు, కానీ ఓమరావుత్ను మార్చేస్తే మంచిది. ఎందుకంటే చరిత్ర సృష్టించిన వ్యక్తి గురించి ఆయన చేతిలో పెట్టడం చాలా దారుణం ఇదైతే. మరి డైరెక్టర్ ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అంటారు? మురుగదాస్ ఉన్నాడు, అలాగే అట్లే ఉన్నారు, చాలా మంది ఉన్నారు తమిళ వాళ్ళు, వాళ్ళని తీయచ్చు. లేదంటే ఇంకా మన ప్రశాంత్ వర్మ నిజంగా ప్రశాంత్ వర్మకో సుకుమార్ చేతికో ఇచ్చేస్తే కథం చాలు, హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎలాగైతే క్రిష్ గారు ఉన్నారు, చాలా నీట్గా హ్యాండిల్ చేయగలరు. ఎందుకంటే ఈయన ఇప్పటి మనిషే కానీ చరిత్రలో ఫ్యూచర్లో నిలిచిపోయే మనిషి. సో ఇప్పట్లో ఎవరు మర్చిపోరు. ఇప్పటికి కూడా ఆయన ఉన్నారా లేరా అని అంటే ఇంకా ఉన్నారని అంటారు, ఏదో ఒక రూపంలో ఉన్నారా అని అంటారు. అసలు చనిపోయారని చాలా మందికి తెలియదు, ఇంకా బతికే ఉన్నారో ఎక్కడో అక్కడ ఉన్నాడని అనుకుంటున్నారు. అసలు నాకు తెలిసి ఆయన చనిపోయిన డేట్ నాకు తెలియదు ఇప్పటివరకు. సో అంటే నేను అనుకుంటా అంటే బతికే ఉన్నాడని అనుకుంటాను ఖచ్చితంగా. సో అంత మంచి వాటి గురించి ఆదిపురుషు చేతిలో పెట్టడం, ఆదిపురుషు డైరెక్టర్ చేతిలో పెట్టడం అయితే దారుణం. సో ఒకసారి అభిమానులు ఆలోచించాలి. గట్టిగా మనం ఏదైనా పబ్లిక్ టాక్ ఇలా ఈ చెప్తూ ఉంటేనే డైరెక్టర్ మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్రను సృష్టించిన వ్యక్తి గురించి మనం చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకోవాలి. అటువంటి సినిమాని వేరే వాళ్ళ చేతిలో పెట్టి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నాకు తెలిసి అయితే డైరెక్ట్ మార్చేసి ఓకే నో ప్రాబ్లం, మనోడు ఉన్నాయేం కాదు, హీరో ధనుష్ ఉన్నాయేం కాదు, అవసరం అయితే ప్రొడ్యూసర్ కూడా తెలుగు కొడితే ఇంకా చాలా బెటర్, మంచి హ్యాండిల్ చేయగలుగుతారు. చాలా సంతోషంగా ఉంది. అందులో ధనుష్ హీరో అన్నప్పుడు అతను విలక్షణమైన నటుడు, అందరినీ అన్ని రకాల పాత్రలు వేయగల నటుడు. కాబట్టి అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర అంటే ఒక చరిత్ర. అబ్దుల్ కలాం గారు అంటే అతను పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఎదిగిన క్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. సో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించదగ్గ విషయం అబ్దుల్ కలాం లాంటి మహనీయుల బయోపిక్ రావడం అనేది. అందులో కూడా ఏంటంటే ఆ సినిమాకి నేషనల్ అవార్డు లాంటిది కూడా లభించాలని నేను కోరుకుంటున్నాను. ఓం రావత్ ఆదిపురుష్ లాగా ప్రయోగాలు చేయకుండా ఎట్లా ఉండింది అట్లా చెప్పడం మంచిది. ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్కి వెళ్లకుండా, లేదంటే అనవసరమైనటువంటి విఎఫ్ఎక్స్ వెళ్లకుండా రియాలిటీని చూపించడం చాలా ఉత్తమమైన పని నా దృష్టిలో. అది మేము కోరుకునేది కూడా. ఖచ్చితంగా ఎట్లాంటి మహనీయుల చరిత్ర మనకు చాలా అవసరం. అబ్దుల్ కలాం అంటే ఒక సామాన్యుడు నుంచి ఎదిగిన క్రమంలో ఒక ప్రెసిడెంట్ ఆఫ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు కదా. ఫస్ట్ ఆర్బిట్కి కూడా ఆయనే పంపించారు. కాబట్టి ఇస్రో మాకు నెల్లూరు డిస్టిక్లోనే ఉంటుంది. ఆయన పనితనం మా హోమ్ టౌన్లోనే ఆయన ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. సో నేను ప్రత్యక్షంగా కూడా చూశాను, ఎన్నో స్టూడెంట్ క్యాన్వాసింగ్ అవన్నీ చేశాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది భావితరాల స్టూడెంట్స్ ఇప్పుడు నేటి సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్ అంట, ఫేస్బుక్ అంట, వాట్సాప్ అంట, చాటింగ్లు అవన్నీ సరిపోతుంది. ఇట్లాంటి చరిత్రలు అబ్దుల్ కలాం లాంటి ఏపీజే అబ్దుల్ కలాం ఎట్లాంటి కష్టాలు పడి పైకి వచ్చారు, అలాంటి వాళ్ళ జీవిత చరిత్ర భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మంచి ప్రయత్నం చేస్తున్నారు ధనుష్. కాబట్టి ఒక ఏపీజే అబ్దుల్ కలాం కూడా తమిళ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తిగా ధనుష్ గారు మంచి యాక్టరు. కాబట్టి ఖచ్చితంగా
ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, మంచి కథతో వస్తున్నారు కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ స్టోరీని భవిష్యత్తు పాఠాల్లో కూడా చేర్చాల్సిందిగా భావిస్తున్నాను.